6 నెలల తరువాత కూతురు అనామిక అల్లుడు రమేష్తో కలిసి పుట్టింటికి రావటంతో రాజయ్య సుజాతలు ఎంతో సంతోషపడ్డారు. అల్లుడు గారు రండి, రామ్మా అలా కూర్చోండి అంటూ ఇంట్లో ఉన్న చెక్క కుర్చీలను చూపించాడు రాజయ్య. ఇద్దరూ వాటిల్లో కూర్చున్నారు. ఏమ్మా అనామిక, మీ అత్తమామలు ఆడపడచ్చు బాగున్నారా తల్లి? అందరూ బాగున్నారమ్మా. ఇప్పుడు మాలినికి ఎన్నో నెల తల్లి? 5వ నెలమ్మా. మా అత్తగారు సీమంతం చేయాలనుకుంటున్నారు. చాలా మంచి శుభవార్త చెప్పావు తల్లి. మేం ఖచ్చితంగా వస్తాం. మాకు కలిగినంతలో మాలిని తల్లి ఒడి నింపుతాం. యావయ్యా, కూతురు అల్లుడు వచ్చారనే సంతోషంతో ఇట్టాగే మాట్లాడుతూ ఉంటావా? అక్కటే చికెన్ కొట్టుకెళ్ళి 1 కిలో చికెన్ తీసుకురా. అట్టాగే కిరాణా షాప్ నుంచి కూడా ఒక కూల్ డ్రింక్ పట్టుకురా. అలాగే సుజాత, నేనెళ్ళి అలా తీసుకొస్తాను. ఇంతలో నువ్వు బగారా అన్నం చెయ్యి. బిడ్డకి అల్లుడికి బగారా అన్నం చికెన్ అంటే చాలా ఇష్టంగా కడుపు నిండా తింటారు. చల్లని కూల్ డ్రింక్ తాగుతారు. అయ్యో మావయ్య, ఇప్పుడు అవేమీ వద్దు. ఇంటి దగ్గర సీమంతం పనులు చాలా ఉన్నాయి. అనామిక, మనం వచ్చిన విషయం గురించి చెప్పు అని రమేష్ అనగానే రాజయ్య సుజాత అయోమయంగా ముఖాలు చూసుకుంటారు. నాన్నా, మీరు ఇవ్వాల్సిన కట్నం కోసం ఆయన నన్ను తీసుకురాలేదు. అర్థమైంది తల్లి. పుట్టింటి పట్టు చీర కోసం వచ్చావు గదు? అవునమ్మా. ఏ ఫంక్షన్ అయినా నేను నా పుట్టింటి పట్టు చీరనే కట్టుకుంటానని మీకు తెలుసు కదా. వెళ్ళమ్మా, వెళ్ళి నా పుట్టింటి పట్టు చీరని తీసుకురా. అది తీసుకుని వెళ్ళిపోతాం. ఇంటి దగ్గర మా కోసం మా అత్తమామలు ఎదురు చూస్తుంటారు. పీ కోపాలు చేయించమని చెప్పావుగమ్మా. మొన్న చెప్పాను కదమ్మా, సౌమ్యకి ఇంకివ్వలేదా? ఈరోజు సాయంత్రం 5 గంటలకి ఇస్తానని చెప్పింది తల్లి. పుట్టింటి పట్టు చీరని తీసుకొని నేను రాత్రికి వస్తాను తల్లి, నువ్వేం బాధపడకో. నేనిప్పుడే సౌమ్యకి ఫోన్ చేసి కనుక్కుంటాను అని అనామిక లేడీస్ టైలర్ సౌమ్యకి ఫోన్ చేసింది. హలో అనామిక, అమ్మ నీ పట్టు చీర ఇచ్చింది, ఇంకా పూర్తవ్వలేదు. ఈ సాయంత్రం వరకు పూర్తి చేసి అమ్మతో పంపిస్తా. అక్క, రేపే మా అత్తగారింట్లో మా ఆడపడుచు మాలినికి సీమంతం ఫంక్షన్. నాకు ఖచ్చితంగా పుట్టింటి పట్టు చీర కావాలి. నీ పుట్టింటి పట్టు చీర సెంటిమెంట్ నాకు తెలీదా అనామిక? నువ్వేం బాధపడుకో. ఈరోజు సాయంత్రం ఖచ్చితంగా నీ పుట్టింటి పట్టు చీరకి పీకోపాలు చేసి పంపిస్తాను. అక్క, మర్చిపోవద్దు. లేదు లేదనామిక, నేనేం మర్చిపోను అని సౌమ్య చెప్పగానే అనామిక ఫోన్ పెట్టేసింది. ఏమైందను? సాయంత్రం వరకు పీకోపాలు వేసిస్తారని చెప్పిందండి. అయితే ఇక మనం వెళ్దాం పదా. అత్తయ్య, ఎలాగూ సాయంత్రం తీసుకొస్తా అన్నారు కదా, మనం వెళ్దాం. అయ్యో అల్లుడు గారు, ఇంటికొచ్చి ఏం తినకుండా వెళ్ళడం ఏం బాగోలేదు. ఉండండి, వేడివేడి ఉప్మా చేస్తాను. వద్దత్తయ్య, వెళ్ళాలి. ఇంటి దగ్గర అమ్మ మా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. పదనామిక, మనం ఇంటికి వెళ్దాం అని అనామికాని తీసుకుని రమేష్ ఇంటికి బయలుదేరాడు. ఇంట్లోని సోఫాలో అత్తగారు శారద 5 నెలల ప్రెగ్నెన్సీతో ఉన్న కూతురు మాలినితో కలిసి కూర్చుని ఉంది. అమ్మా, సీమంతం కోసం ఫంక్షన్ హాల్ మాట్లాడొస్తారని అన్నయ్య వదిన వెళ్ళారు. ఇంకా రాలేదు. ఇంటికి ఫంక్షన్ హాల్ దొరికిందో లేదో ఫోన్ చేసి తెలుసుకో. మాలిని, నువ్వు రిలాక్స్డ్గా ఉండు. నీ సీమంతం బ్రహ్మాండంగా జరుగుద్ది. మీ అత్తింటి వారి నుంచి ఎట్టాంటి మాట నీకు రాదు. నా మాట మీద నమ్మకం లేకపోతే మీ అన్నయ్య వదిన మీద నమ్మకం ఉంది కదా. అన్నయ్య వదిన మీద నమ్మకం ఉందిలేమ్మా. అయితే నువ్వు రిలాక్స్డ్గా ఉండు, నచ్చిన ఫుడ్ తినమ్మా అని శారద చెప్తూ ఉండగా రమేష్ అనామిక ఇంటికొచ్చారు. మాలిని వాళ్ళని చూసి సంతోషపడింది. అన్నయ్య, వదినా, నా సీమంతానికి ఫంక్షన్ హాల్ దొరికిందా? లేదురా, ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కదా, ఫంక్షన్ హాల్స్ మొత్తం బిజీగా ఉన్నాయి. అందుకే చెల్లి, మనం ఇంటి దగ్గరే గ్రాండ్గా చేసుకుందాం. ఇంటి దగ్గర చేస్తారా? అలా బాధపడితే ఎలా చెప్పు మాలిని. ఇంటి దగ్గర కూడా గ్రాండ్గా చేస్తాం. మీ అత్తగారింటి నుంచి ఎలాంటి మాట రాకుండా చూసుకుంటాం. సరేలే వదినా అని మాలిని సంతోషపడింది. మాలిని సీమంతం ఎలా చెయ్యాలన్నది ఆ కుటుంబం మొత్తం కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. చీకటి పడుతూ ఉండగా అనామిక తల్లిదండ్రులు రాజయ్య సుజాతలు పుట్టింటి నుంచి పిండి వంటలు, మాలినికి కొత్త చీర, కూతురు అనామిక అడిగిన పుట్టింటి పట్టు చీరని తీసుకొచ్చారు. అనామిక తన తల్లిదండ్రులను చూసి ఎంతో సంతోషపడింది. తను తీసుకొచ్చిన పుట్టింటి పట్టు చీరని ఇచ్చింది సుజాత. ఇదిగో తల్లి, నీ పుట్టింటి పట్టు చీర. అనామిక ఆ చీరని చూసి మురిసిపోతుంది. అత్తగారు శారద వచ్చింది. అనామిక చేతిలో ఉన్న పాత పట్టు చీరని చూసింది. అన్నయ్య, వదిన, మాలిని ఒక్కత గదిలో ఉంది. వెళ్ళండి, వెళ్ళి మాలినితో సరదాగా మాట్లాడుతూ ఉండండి. అలాగే వదిన అని సుజాత రాజయ్యలు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. శారద పాత చీర చూసి, ఈ పాత చీర ఎవరిది? ఎవరి కోసం తీసుకొచ్చారు కోళ్ళ?
చూడ్డానికి పాతగా ఉన్నా ఎంతో విలువైంది అత్తయ్య. ఈ శారీ నా పుట్టింటి పట్టు చీర అత్తయ్య. మాలి సీమంతంలో నేను ఈ చీర కట్టుకుంటాను. ఏంటి నువ్వు మాట్లాడేది? ఈ పాత పట్టు చీరని మాలికి కన్నులు పండగ జరిగే సీమంతం వేళ కట్టుకుంటావా? వద్దమ్మా, సీమంతానికి వచ్చిన వాళ్ళందరూ హేళనగా నవ్వుతారు, అదోలా చూస్తారు. నేను తట్టుకోలేను. ప్లీజ్ అత్తయ్య, కట్టుకోవద్దని చెప్పకండి. నేను ఈ పట్టు చీరనే కట్టుకుంటాను. ఈ పాత పట్టు చీరని కట్టుకోవద్దని చెప్పాను. నువ్వు కట్టుకోబాక, నా మాటనవా? అలా కదత్తయ్య, ఈ పట్టు చీర అంటే నాకెంతో ఇష్టం, బాగా సెంటిమెంట్ కూడా. ఈ పట్టు చీరని ఎన్నో సందర్భాల్లో కట్టుకున్నాను, ఎన్నో ఫంక్షన్స్ కి కూడా కట్టుకున్నాను. చూసిన ప్రతి ఒక్కరూ బాగుందని మెచ్చుకున్నారు అత్తయ్య. ఈ పాత పట్టు చీరను చూసి బాగుందని చెప్పారంటే చూసిన వాళ్ళకి ఖచ్చితంగా రేచెకట అనుకుంటా కోళ్ళ. అలా కాదత్తయ్య, అది లేదు ఇది లేదు. నేను చెప్పినట్టుగా మాలి సీమంతం రోజున ఈ పాత పట్టు చీరను కట్టుకోబాక, అంతే. ఇక మరో మాట చెప్పొద్దు. అత్తయ్య, ఇది నా పుట్టింటి పట్టు చీర, వద్దని చెప్పకండి ప్లీజ్ అత్తయ్య అని అనామిక బ్రతిమిలాడుతూ ఉండగా అప్పుడే అక్కడికి మాలిని నెమ్మదిగా వాళ్ళ దగ్గరికి వచ్చింది. ఇట్టా చెప్తే నువ్వు వినవు కోళ్ళ, ఈ చీరనే అని శారద ఆ పట్టు చీరని అనామిక నుంచి లాక్కుంది. ఏంటి మీ అత్త కోడలో గొడవ? ఇంటికొచ్చిన చుట్టాలని పట్టించుకోరా? ఎల్లు కోళ్ళ, ఎల్లి మీ అమ్మ నల్లకి అన్నం పెట్టు. ఇప్పుడే పెడతాను అత్తయ్య. మీ చేతిలో ఉన్న నా పుట్టింటి పట్టు చీరనివ్వండి. ఈ చీర నా దగ్గర ఉంటదిలే. ఎల్లు మీ అమ్మ నల్లకి అన్నం పెట్టు. మీకు దండం పెడతాను అత్తయ్య, నా పుట్టింటి పట్టు చీర నాకివ్వండి. అమ్మా, వదిన అడుగుతున్న తన పుట్టింటి పట్టు చీర ఇచ్చి ఎందుకు వదిన అలా ఏడిపిస్తావు? వదినికి ఆ చీర అంటే పంచి ప్రాణాలు అనుకుంటా. అవును మాలిని, ఈ చీర అంటే నాకు చాలా సెంటిమెంట్. ఇది చాలా మాసిపోయింది కోళ్ళ అని మరొక మాట మాట్లాడకుండా శారద ఆ చీరను తీసుకుని వెళ్ళిపోయింది. అనామిక బాధపడుతూ తన గదిలోకి వెళ్ళింది. ఇక రమేష్ ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటూనే అనామిక వైపు చూస్తాడు. అనామిక కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించింది. ఏమైందను, ఎందుకు ఏడుస్తున్నావు? అత్తయ్య, నా పుట్టింటి పట్టు చీరను చూసి ఇది చాలా పాతగా ఉంది, మాలి సీమంతం ఫంక్షన్ కి కట్టుకోవద్దు అని లాక్కెళ్ళిపోయిందండి. సరే అనామిక, నువ్వేడకు. ఆ చీర నీకెంత సెంటిమెంట్ అనేది అమ్మకి తెలియదు కదా. పద, నేను అమ్మతో మాట్లాడి నీ పుట్టింటి పట్టు చీరని నీకు ఇప్పిస్తాను అని రమేష్ చెప్పగానే అనామిక సంతోషపడింది. అయితే తొందరగా పదండి అని రమేష్ అనామిక కలిసి శారద గదిలోకి వెళ్లారు. ఏంటి కోళ్ళ, కొడుకుని తీసుకొచ్చావు? అమ్మా, తన పుట్టింటి పట్టు చీరని తనకిచ్చే అమ్మా. అది అనుకి చాలా సెంటిమెంట్. ఇది చాలా పాతగా ఉంది బాబు, కొత్త పట్టు చీర కొనిస్తానని చెబుతున్నానుగా. కోళ్ళేమో కొత్త పట్టు చీర వద్దా అంటుంది, ఈ పాత పట్టు చీరే కావాలని చెబుతుందిరా. అవునమ్మా, తనకి ఆ పాత పట్టు చీర అంటేనే చాలా ఇష్టం. తనకి మొదటి పెళ్లి చూపులు జరుగుతున్నప్పుడు తన తండ్రి దాచిపెట్టుకున్న డబ్బులతో మొదటిసారిగా కొని తెచ్చాడని ఎంతో సంబరపడుతూ కట్టుకుంది. అప్పుడే మన ఇంటి కోడలైంది. శారద అనామిక వైపు చూసింది. అమ్మా, అటు తండ్రి సెంటిమెంట్, ఇటు మంచి మనసున్న అత్తగారు దొరికారని మరో సెంటిమెంట్. అందుకే అనామికకి ఆ పట్టు చీరంటే ఎనలేని అభిమానం, వదులుకోలేని అనుబంధం అని రమేష్ చెప్పగానే కోడలు అనామికకి ఆ పట్టు చీర ఎంత ముఖ్యమో అత్తగారు శారద అర్థం చేసుకుంది. తీసుకో కోళ్ళ, నీ పుట్టింటి పట్టు చీరని తీసుకో అని చెప్పి ఇచ్చింది శారద. అనామిక ఎంతో సంతోషపడింది. మరుసటి రోజున మాలినికి సీమంతం. ఇంటి దగ్గరే చాలా గ్రాండ్గా ఏర్పాట్లు చేశారు. అనామిక పుట్టింటి పట్టు చీరని కట్టుకుంది. కూతురు అనామికని ఆ పట్టు చీరలో చూసి రాజయ్య, సుజాత, రమేష్ ఎంతో సంతోషపడతారు. మాలినికి ఘనంగా సీమంతం జరిపిస్తారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.